ఇంకా రెండవది, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు అనే మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభు మాటి మాటికి మనం అడగాలని కోరుతున్నాడని కాదు. జనరల్గా మనుషులు దేవుడు మాట్లాడలేదని మనం అన్ని పక్కదారులు చూసుకుంటాం కదా, మన సొంత విధానాల్లో మనకేమైనా న్యాయం జరుగుతుందేమోనని చూస్తూ ఉంటాం. కానీ అది అక్కడ జరగదు. మరలా తిరిగి దేవుని దగ్గరికే వస్తాం. అందుకే ఆయన దీర్ఘశాంతంతో నీకోసం నా కోసం చూస్తూ ఉన్నాడు, వేచి ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేయడు. ఆయన చేసే పనులన్నీ రైట్ టైంలోనే చేస్తారు. కానీ మనకు తొందర ఎక్కువ గనక ఇంకా దేవుడు సమాధానం ఇవ్వలేదు కాబట్టి మనం మన సొంత అంచనాలకు మనం వచ్చేస్తాం. దేవుని సంబంధమైన కార్యాలలో ఓర్పు కలిగి ఉంటేనే మనం ఫలిస్తాం, లేకపోతే తప్పిపోతాం. అందుకే ఓర్పు తన క్రియను కొనసాగిస్తేనే మనం ఏ విషయంలో కొదువలేని వారంగా ఉంటాము అని యాకోబు తన మొదటి. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.